ఈ రాష్ట్ర పరిధిని దాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేక కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా? అమిత్ షా గారిని కలిసి, కేంద్ర హోంమంత్రిని కలిసి అక్కడికి వెళ్ళి ఫోర్స్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా? అలా అడిగితే గానీ ఎవరా? ఇటువంటి కార్యక్రమాలు మేము ముందే ఇచ్చేస్తే ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితులు ఏం జరుగుతున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్తే పనులు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తే ప్రాజెక్టులు ఆగుతున్నాయి, ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, రకరకాల వ్యవహారాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వద్దంటే ఆగిపోయే పరిస్థితి. నిన్నటిగాక మొన్న సరే గతంలో తీసి పక్కన పెడదాం, పొగాకు రేటు 30 రూపాయలు పెంచారు. ఇదేదో ముందే చేసేస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా పరిపాలన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా అని. లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు ఆ రేట్లు పెంచకుండా ఉండండి, జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల 30 రూపాయలు పెరిగిందని చెప్పేసి సోషల్ మీడియా అంతా ఈరోజు ప్రచారం చేసుకునేటువంటి అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లకు పరిమితమయ్యి ఈరోజు ఆయన ఇంట్లోంచి బయటకు రాకుండా పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా సుఖంగా ఉంటారు కదా, పరిపాలన ఇంకా చాలా పటిష్టంగా ఉంటుంది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఈ రకమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి మనం మాట్లాడుకునే అవకాశం ఉండదు కదా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఏ రోజు కూడా కార్యకర్తలు చనిపోయినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి వ్యవహారం లేదా ఇప్పుడు సాక్షాత్తు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి మేడం గారు యొక్క ప్రెస్ మీట్ మనందరం చూసాం కదా. ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫిషియెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదని మాట్లాడింది ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులే కదా. కాబట్టి వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా ఎలా చేస్తామని చెప్పేసి అన్నా కొన్ని డైరెక్ట్ గా చెప్పండి, క్లారిటీ ఉంటుంది కదా. అంతేగాని అక్కడ మనందరం చూస్తున్నాం, ఒక హెలికాప్టర్ దగ్గరికి కార్యకర్తలు తోసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైనా జరగదు కదా వాసుదేవన్ గారు. మినిమం అక్కడ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, అక్కడ రోప్ పార్టీని పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆ హెలికాప్టర్ దగ్గరికి ఎవరెవరు వెళ్తారు అనేది ప్రోటోకాల్. ఎస్ రైట్, మనం అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇక్కడ ప్రోటోకాల్ ని మీరి వీరు పెట్టినటువంటి బ్యారికేడ్లను దాటి వారి యొక్క అభిమానులు వస్తున్నప్పుడు కనీసం ఆపటానికి అక్కడ పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేస్తాము అని అంటే, ఖచ్చితంగా అతను రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్లను బేస్ చేసుకుని కావాల్సినంత సఫిషియెంట్ సెక్యూరిటీ ఇస్తే వీళ్ళు కనీసం ఈ రాష్ట్రం దాటి మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం అగత్యం లేదు కదా. ఈ రాష్ట్రం దాటి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, వెంకటేష్ గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు, కందుకూరులో మీరు ప్రస్తావన చేశారు కదా, ఆ తొక్కిసలాట జరిగింది చంద్రబాబు నాయుడు గారి సభ అన్నప్పుడు. ఒక నేరో రోడ్లో నుంచి ఆ దారి తీస్తే ఆ తొక్కిసలాట, తర్వాత విషాదం అన్నీ మనకి తెలిసిన తర్వాత గుంటూరులో కూడా చీరలు పంపిణీ సందర్భంగా ఒకటి జరిగింది, అక్కడ ఇటువంటి ఇబ్బంది అయింది. అంటే అక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కల్పించలేదు అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు, సంకేతాలు కనిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చంద్రబాబు రెండు వైపులా మాట్లాడాలి. ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనే ప్రశ్న వాళ్ళు అడుగుతారు. అదే చేయడానికి అయితే మళ్ళీ మీ ప్రభుత్వం ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి చేసిందే మేము రెప్లికా చేస్తాము అని అంటే మళ్ళీ మీ ప్రభుత్వం ఎందుకు? ఇక్కడ మాట్లాడుతున్నది అది. ఇప్పుడు అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైలేషన్స్ కానివ్వండి, లేదా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారాలు కానివ్వండి, మనం వీటన్నిటిని కూడా తూర్పారబట్టే కదా అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మేము కూడా అదే చేస్తాము, మేము కూడా అలాగే ఇబ్బంది పెడతాము, మీరు వెళ్ళి సెంట్రల్కి వెళ్ళి ఫోర్స్ని తెచ్చుకోండి అనేటువంటి పరిస్థితి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన గాడి తప్పితేనే ప్రతిపక్ష పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు న్యూస్ ఏమొస్తుంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఆరాధిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రత గురించి హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక వార్తలు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా అది జరిగిందో జరగలేదో పక్కన పెడితే ఇటువంటి ఒక అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది, మీరు చెప్పిన వార్త ఒకే ఒక పత్రికలో వస్తుందండి, ఇంకెక్కడ రాదు, కానీ మిగిలిన మూడింట్లో రాదు. ఎక్కడొచ్చినా కానీ అసలు అవకాశం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మేము రో పార్టీ ఇచ్చాము, మేము సఫిషియెంట్ సెక్యూరిటీ ఇచ్చాము,
మేము ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చాము, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు ఎక్కువ మంది వస్తున్నారు అంటే అది ఆయనకున్నటువంటి అప్లాజ్. మీరు ఇవ్వాల్సినటువంటి రోప్ పార్టీస్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తానండి. ఇప్పుడు బెజవాడ ఇన్సిడెంట్ ఏది, మల్లాది విష్ణు మీద దాడికి సంబంధించి మీతోనే మాట్లాడి మళ్ళీ ఒక రౌండ్ వెళ్దాం. ముందర మల్లాది విష్ణు ఏం మాట్లాడారు, బోండా ఉమామహేశ్వరరావు గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా పోలీసులు ఉన్నారు, మమ్మల్ని నిలబడలేదు, వాళ్ళు పంపట్లేదు, మా మీద రౌడీ చేసి మా మీద